ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. లూకా 24:6. చీకటి, ప్రకృతిపై నీ గొంగలి కప్పు. గెత్సెమనీలో నా ప్రభువు దురపిల్లుతున్నాడు. వెలుగు అలలారా, అనగా రండి. సిలువపై నా ప్రభువు వసివాడుతున్నాడు. గాలి, గోల చేయకు. పక్షులారా, కిలకిలా రవాలు మానండి. సమాధిలో నా ప్రభు నిద్రిస్తున్నాడు. ప్రాతకాలమా, వేగిరపడు. సమాధిలోకి తొంగి చూడు, అక్కడ లేడు. నా ప్రభు లేచాడు. దిగ్గజాలారా, గీంకరించండి. మహిమ దేహధారి ఆరోహణమవుతున్నాడు. మంచి శుక్రవారం రోజున యేసు అనుచరులు, స్త్రీలు గుండెలు బాదుకొని ఏడ్చారు. ఆదివారం ఉదయం దిగ్భ్రాంతికి లోనయ్యారు. వారి దుఃఖం ఆనందంగా మారిపోయింది. వారు రూపాంతరం చెందారు. వారికి లోకమంతా క్రొత్తగా కనిపించింది. నా సమాధి దగ్గర నిలిచుండి విలపించవద్దు. నేనక్కడ లేను. నేనిప్పుడు వేల పవనాల జవాన్ని, జీవాన్ని, కోటి ప్రభలు కలబోసిన కాంతి పుంజాన్ని, పండిన చేలపై వెచ్చగా ప్రసరించే ప్రభాత కిరణాన్ని, రాత్రి వేళ అల్లన మినుకుమని 1,00,000 నక్షత్రాల వైభవాన్ని, మెల్లని తొలకరి వర్షాన్ని, గుండెల్లో హాయి నింపే హర్షాన్ని. నా సమాధి దగ్గర నిలిచుండి విలపించవద్దు. నేనక్కడ లేను. హల్లెలూయా. ఆయన పునరుత్థానం మానవ జాతికి మహోదయం, శుభ నిరీక్షణకు ఆస్పదం.